హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీషో నుండి మంచి జార్జెట్ కుర్తీ సెట్ అండి విత్ చికెన్ కర్రీ వర్క్ అనమాట. మంచి నీటి వర్క్ వచ్చింది. ఇది నాకు అప్పుడు 600 అలా పడింది, కానీ ఇప్పుడు ప్రైస్ తగ్గిందండి. ఇప్పుడు నేను చాలా అంటే ఇది తీసుకొని చాలా రోజులు అవుతుంది. కాకపోతే యూజ్ చేశాక మీకు రివ్యూ ఇస్తున్నాను. కాకపోతే నేను యూజ్ చేసినా కానీ వీటికి ఎట్లాంటి ముడత కానీ అలాంటిది ఏం రాలేదు. చాలా నీట్గా ఉంది క్లాత్. నేను ఫస్ట్లో ఎట్లా తీసుకున్నానో సేమ్ అదే ఉందన్నమాట. కలర్ కూడా నాకు ఎల్లో కలర్ నచ్చింది అనమాట. ఈ కలర్ తీసుకుంటే ఇప్పుడు కలర్ అవైలబుల్గా ఉందో లేదో తెలియదండి. వేరే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం 500 చేంజ్ అలా ఉందండి. నీకు అయితే కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దీని ఫుల్ వీడియో నీకు ఇప్పుడు ఇస్తానండి. ఇదండి లుక్ అయితే మనకు ఫ్రంట్ సైడ్ మొత్తం హెవీ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది అనమాట. హ్యాండ్స్కు మనకి నీస్ దగ్గర వర్క్ వచ్చి సారీ ఎల్బోస్ దగ్గర వర్క్ వచ్చేసింది. ఇదనమాట వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. మనకు కింద కూడా ఇట్లా మంచి లేస్ ఇచ్చారనమాట. కింద బార్డర్ ఉంటుంది కదా మనకి కింద, ఇవి కట్స్ అనమాట. ఇవి కట్స్ లాగా వస్తాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే వర్క్ అనేది మధ్యలో మొత్తం హెవీ వర్క్, ఇలా స్మూత్ అండి, చాలా స్మూత్. మీకు థ్రెడ్ కూడా చాలా నీట్గా ఎలా కనబడుతుంది చూడండి, అలా కనబడుతుంది. అంత స్మూత్ వర్క్ అనమాట. ఇది డిజైన్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ మనకు రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ విత్ అంటే లీవ్స్ తోటి ఇలా మధ్యలో డిజైన్ అయితే ఇలా వచ్చింది. మధ్యలో ఇలా ఈ వర్క్ వచ్చిందనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అయితే. స్మూత్ ఫినిషింగ్, చాలా స్మూత్ థ్రెడ్ అనమాట. మనకి ఉలెన్ థ్రెడ్ అంటారు అట్లా ఉంది. చాలా స్మూత్గా మెత్తగా ఉంది. ఓవరాల్గా పైనుంచి కింది దాకా లుక్ అయితే ఇది కొంచెం హై నెక్ అండి. ఇదైతే ఇది హై నెక్. నేనైతే ఎక్సెల్ తీసుకున్నాను, కొంచెము లూజ్ అనిపించింది. మీరు కొంచెం నేను జార్జెట్ కదా, ఇదైతే ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది. సింక్ అవ్వడం కానీ అలా ఏమి ఉండదు. కాబట్టి మీరు అంటే కరెక్ట్ సైజే తీసుకోండి. కొంచెం లూజ్ అయినా ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. ఇంకేంటంటే హ్యాండ్స్ అనమాట, ఇవి కొంచెం బెలూన్ హ్యాండ్స్ లాగా వచ్చాయన్నమాట. అంటే మనకి ఎల్బో వరకు హ్యాండ్స్, ఎల్బో కంటే కొంత కిందికి వస్తుంది. ఈ హ్యాండ్స్కి కూడా ఇలా డిజైన్ వచ్చింది. ఇగో ఇట్లా ఇలా వచ్చిందనమాట. నీట్గా చాలా నీట్గా ఉంది. ఇవి ఎల్బో హ్యాండ్స్ తర్వాత క్లియర్గా చూపిస్తాయి. ఇవి ఎల్బో హ్యాండ్స్. ఇవి మనకు కొంచెము పఫ్ఫులు హ్యాండ్స్ లాగా పైకి లేచినట్లు అట్లా వచ్చాయన్నమాట. ఇది డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే. లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. చూడండి, ఇది క్రేప్ లైనింగు, చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట. ఇంకేంటంటే బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ప్లెయిన్గా వచ్చిందనమాట. ఇది బ్యాక్ సైడ్ కూడా నెక్ హై నెక్కే ఉంది. ఫ్రంట్ బ్యాక్ హై నెక్ అనమాట. మనకి ఇలా కట్స్ ప్రొవైడ్ చేసి చెప్పాను కదండి. ఇది వర్క్ హ్యాండ్స్ అనేవి చూపిస్తా అని చెప్పాను కదండి. ఇలా వస్తాయి అనమాట హ్యాండ్స్. మనం వేసుకుంటే ఇట్లా మనకి బెల్ హ్యాండ్స్ లాగా కొంచెం ఇక్కడ పక్కన ఇక్కడ మామూలుగానే ఉంటుంది, ఇక్కడ వచ్చిందనమాట. ఇవి వర్క్ అయితే ఇది ఫుల్ మన డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇది. కింద మనకి ఇట్లా మనకి ఏంటిదంటే ఒక లైనింగ్ ఇచ్చారు. లైనింగ్ అంటే ఇది అది లేస్ ఇచ్చారండి, మంచి వైట్ కలర్ది. కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది బ్యాక్ సైడ్ వైట్ అండ్ ఎల్లో. మనకి హల్దీ ఫంక్షన్స్కి వాటికి వీటికైతే ఇది పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్పొచ్చు. బాగుంది. ఇంకేంటంటే మనకి ఇది పాయింట్ ఎలాస్టిక్ కూడా బాగుందండి. లెంత్ కూడా కరెక్ట్ ఉంది మనకు. కరెక్ట్ అంటే కొన్ని పాయింట్స్ ఏంటంటే మనకు కూర్చుంటే టైట్ అయిపోవడము అట్లా ఉంటాయి కదా, ఇదైతే అట్లా ఏం లేదు. చూడండి, ఇక్కడ మనకు లెంత్ కూడా బాగా ఇచ్చాను అనమాట. ఏ సైజ్కి ఆ సైజు కరెక్ట్ ఫిట్ అయ్యేటట్టే ఇచ్చిండు. దీన్ని వేసుకోవడం వల్ల ఫ్రీగానే ఉంది కదా, తప్ప మన టైట్ అయిన ఏం లేదు. ఇది మామూలుగానే ప్లెయిన్గానే ఉందన్నమాట. ఇది బాగానే ఉంది. పాయింట్ ఎలాస్టిక్ కానీ మనకి ఇక్కడ విడ్త్కి మాత్రం కరెక్ట్ సరిపోయింది, టైట్గా లేదు. ఇది బాగుంది. నెక్స్ట్ మనకు చున్నీ కూడా మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి. మొత్తము ఇట్లా ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వచ్చి మనకి ఇట్లా కింద అటు ఇటు బార్డర్స్ ఉంటాయి కదా, బార్డర్స్కి ఇలా మనకి ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇంకో ఇలా వచ్చిందనమాట వర్క్ అయితే. ఇలా ఒక మనకు అక్కడ ఇచ్చారు కదా ఒక లేస్, అలాంటి మధ్యలో జస్ట్ ఇలా అటాచ్ చేశాడు. ఇదనమాట. ఇలా ఉంది. చున్నీ లెంత్ కూడా చాలా బాగుందండి. చున్నీ లెంత్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇంకో చాలా లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది. మనకి వన్ సైడ్ వేసుకుంటే కూడా ఇంత హైట్ అంత సరిపోతుంది. బాగుంది. మీరు డ్రెస్ అయితే మన హల్దీ ఫంక్షన్కి అయితే మంచిగా తీసుకెళ్ళొచ్చు. ఈ క్లాత్ అయితే జార్జెట్ అండి. అంటే మరీ ఇంత స్మూత్గా ఉండదు, మరీ రఫ్గా ఉండదు. జార్జెట్ అంటే ఇది కొంచెం రఫ్ అని కూడా చెప్పలేము, మరీ స్మూత్ అయితే కాదు. ఇదైతే జార్జెట్ అనమాట. జార్జెట్ లవర్స్కి అయితే ఇది మంచిగా ఉంటుంది. ఒక ఫ్యాట్ ఉన్న వాళ్ళకైతే జార్జెట్ క్లాత్ అయితే చాలా వేసుకున్నాక లుక్ చెప్పాను కదండి. హ్యాండ్స్ అనేవి మనకి ఇలా హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి.
చూసారు కదా, ఇలా హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. హై నెక్ అని చెప్పాను కదా, హై నెక్, ఇలా హై నెక్. బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు, ప్లెయిన్ వస్తుంది. ఇది దుప్పట్ట. దుప్పట్ట అయితే చెప్పాను కదా, ఈ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా స్టైల్గా ఉంటుంది. మీకు చూసారా లుక్ అయితే ఇదండి. డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఉందన్నమాట. ఇది క్లాత్ కట్స్ ఇవేమో మన కింద బార్డర్. హై నెక్ వచ్చింది కదా. చున్నీ దుప్పట్ట చెప్పాను కదండి. దుప్పట్ట చూడండి ఎంత లాంగ్ ఇచ్చిందో, మంచిగా 2 మీటర్స్ వరకు ఎక్కువనే ఉంది. ఇట్లా మనం ఇట్లా వేసుకున్నా ఇంతవరకు వచ్చేస్తుంది. ఇదన్నమాట దుప్పట్ట అండ్ డ్రెస్సు. ఇది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మరిన్ని మీషో వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకరోజు బ్లాగ్, ఒకరోజు మీషో వీడియోలా అప్లోడ్ చేస్తాను. మీరు మీషోది జెన్యున్గానే రివ్యూస్ ఇస్తున్నానండి, మీరు ట్రై చూడండి. కోడ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే అవి మనకి చూపించామండి, వేరే ప్రొడక్ట్స్ చూపిస్తే దానికి నేను మీరు వేరే కోడ్ ఇచ్చిరు అంటున్నారు. అట్లా ఏం కాదు, జెన్యున్ కోడ్ ఇస్తున్నాను నేను. ఇదైతే కలర్స్ అయితే ఈ కలర్ లేదనుకుంటండి. ఒకవేళ ఉంటే నేను వేరే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, కోడ్ అయితే ఇస్తాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.